Hey guys, welcome back to my another video, and this video will be regarding my review, my opinion on I. ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ ఈ రోజు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ఈ రోజు నేను నైట్ సెకండ్ షో అనమాట నేను చూసి వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చాలా లేట్ అయింది. పొద్దునే లేచి సరే వీడియో చేద్దాం దీని గురించి, ఎందుకంటే చెత్త సినిమాలకన్నిటికీ వీడియోలు చేశాను. బట్ దిస్ మూవీ షుడ్ హ్యావ్ ఏ రివ్యూ ఆర్ ఒపీనియన్ ఆర్ ఏదో ఒకటి చెప్పాలి, సో దట్ చాలా మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే, పక్కా చూడండి. కామెడీ అయితే హిల్లేరియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి గోదావరి దగ్గర ఆ ప్లేసెస్ అమలాపురం కానీ, పిఠాపురం కానీ, భీమవరం కానీ, లేకపోతే ఈ ఏరియాస్ ఎలా ఉంటారు, అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ గోదావరి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అండ్ వాళ్ళ పీపుల్ ఎలా మాట్లాడతారు ఏంటి, ఆ సెటైర్లు ఏదైతే మనం చాలా రోజుల నుంచి మిస్ అయ్యామో సేమ్ ఆ ఫీల్ అంతా తెచ్చి పెట్టేశారు. అసలు నువ్వు ఈ మూవీలోకి వెళ్తే యూ విల్ బి ఎంజాయింగ్ ఇట్. అంటే ఆ సరౌండింగ్స్ కానీ ఏదైనా కానీ యూ విల్ కనెక్ట్ వెరీ ఈజీలీ. అండ్ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. అండ్ స్టోరీ కానీ, సాంగ్స్ నేను ఎవర్రా ఈ సాంగ్స్ చేసిందే అనుకుని చూస్తే రామ్ మిరియాల నిజంగా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రంగనాయకి అనే ఒక పాట ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మూవీ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి, కానీ మెయిన్ ఐ వాంట్ టు సే స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ టూ గైస్. నిజంగా వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ దే యాక్టెడ్ సో వెల్. ఎంత బాగుందంటే నేనైతే వీళ్ళిద్దరు స్క్రీన్ మీదకి వచ్చారంటేనే చాలు ఇంకా నవ్వు ఆగట్లేదు. అసలు ఇట్లా పడితే అట్లా నవ్వాను. చాలా రోజుల తర్వాత ఒక థియేటర్లో కూర్చుని పగలబడి నవ్వాను. బికాస్ దే ఆర్ వెరీ నైస్. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్గా ప్రజెంట్ చేశారు మూవీని అయితే మాత్రం. అండ్ ఇట్ వాజ్ వెరీ 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 గుడ్. హీరో ఈజ్ ఫ్యాంటాస్టిక్. అసలు ఆయన తీసుకునే సినిమాలు వరుస పెట్టి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మ్యాడ్ తీశారు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆయన సినిమా తీశారు. నిజంగా హిట్ మీద హిట్ కొట్టేస్తున్నాడు. అది కూడా ఇంట్లో వస్తున్నాడు, హిట్ కొట్టేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పెద్ద ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగుంది, పక్కా చూడండి. ఇంకేమున్నాయప్ప, ఇంకేం లేదు భయ్య. అంతే, ఇంకా ఒకటే, మీరు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే, అంతే, సింపుల్ ఉంటా మరి. అండ్ ఈ సినిమాకి మేబీ తక్కువ కాస్టే ఉండొచ్చు మనకి టికెట్ ప్రైజింగ్, బట్ మిగతా సినిమాలకి బాగానే ఎక్కువ ఉండొచ్చు. సో చూసుకోండి. అండ్ ఇంకొక మాట చెప్పాలి, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట అంటున్నావు చూడు. మెయిన్ నేను మిస్టర్ బచ్చన్కి కానీ లేకపోతే ఇస్మార్ట్ శంకర్కి కానీ వెళ్దాం అనుకున్నా. బట్ ట్రైలర్ చూసిన తర్వాత బాగున్నాయి, ఓకే చూడొచ్చు, వెళ్దాము అనుకున్నవాడిని. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు. ఈరోజు వెళ్ళాలి August 15th రోజు అనే ఇంట్రెస్ట్ రాలేదు ఆ సినిమాలకి. బికాస్ హెక్టిక్ వర్క్ కూడా ఉంది నాకు. అండ్ నా క్లయింట్ వచ్చేసి ఫారిన్ క్లయింట్ అనమాట. సో మనకి హాలిడే లేదు. సో కూర్చుని వర్క్ చేసిన తర్వాత ఒక హెక్టిక్ వర్క్ అయిన తర్వాత అనుకుంటూ కూర్చుంటే ఈ సినిమాలకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బుర్రబద్దలు కొట్టుకోవాలా అనే థాట్ వచ్చింది. బికాస్ దే ఆర్ మాస్ కమర్షియల్ మూవీ. ఇంకా నీకు ఫన్ కానీ ఏం కానీ అంత ఏం అనిపించదు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు సమ్ వేరే డిఫరెంట్ జానర్స్లో ఉంటుంది, డ్రామా, యాక్షన్, ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. సో అందుకు వద్దురా అనుకుని ఒక ఫీల్ గుడ్ మూవీకి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఈ మూవీ అనేది ఈరోజు రిలీజ్ అయిందని తెలిసింది. ఒక షోనే ఉంది, అది కూడా సెకండ్ షో ఉంది. సరే పదా అని కానీ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ వెరీ, అసలు ఏదో మామూలుగా ఉంటుందిలే అనుకుని పోయినోడిని నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. నాకు తెలిసి ఎప్పుడు ఏ మూవీకి ఇంత మరీ ఆపలా. బట్ దిస్ మూవీ వాజ్ వెరీ నైస్. సో చూసేయండి అంతే. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిన్స్ సతీష్. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.